నేను కాలిపోతూ ఉంటాను నిశ్శబ్దంగా, నా కోసం కాదుగా, నీ దారిని వెలిగించడానికి ఎన్ని తరాలు వచ్చి ప్రార్థించాయో చూశాను. నన్ను బలంగా మోగిస్తావు, ఆకాశం కూడా కంపించేలా. కానీ నీ మనసు ఇంకా ఎక్కువ శబ్దంతో ఉంది. నా శబ్దం క్షణాల్లో ఆగిపోతుంది, నీ ఆలోచనలు మాత్రం ఎప్పటికీ ఆగవు. నిశ్శబ్దమే అసలు ప్రార్థన. లక్షల మంది నాపై నడిచారు, దేవుడి దగ్గరకు చేరడానికి వాళ్ల లోపలికి ఒక్క అడుగు కూడా వేయలేదు. బయట ప్రయాణం సులభం, లోపల ప్రయాణమే నిజమైనది. నన్ను దేవుడికి అర్పిస్తావు, అందంగా, భక్తితో. కాని నిన్ను మార్చుకోవడమే అసలు పూజ అని తెలుసా? నేను వాడిపోతానొక రోజులో, నీ అహంకారం మాత్రం ఎప్పటికీ వాడిపోదు. నన్ను నింపి దేవుడి ముందుంచుతావు, అన్నీ ఆశలతో. కాని నిజంగా ఇవ్వడమంటే ఏమీ ఆశించకుండా ఇవ్వడం. నీవిచ్చేది భక్తి లేదా ఒప్పందం.